ఇవి మల్బరీస్ అండి. మా గార్డెన్‌లో ఇవాళైతే 4 ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. పూర్తి బ్లాక్ అయితే చాలా చాలా స్వీట్‌గా ఉంటాయి. బట్ తొందరగా కోసేసాము. ఎందుకంటే పక్షులు తినేస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. అందుకని ఇలా కోసాం, కానీ చాలా బావుంటాయి ఈ ఫ్రూట్స్. ప్రతి నర్సరీలోనూ మల్బరీ ప్లాంట్స్ దొరుకుతూ ఉన్నాయండి. ఈజీ మెయింటెనెన్స్ అనమాట. పెద్దగా పెంచడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చిన్న కుండీలో కూడా పెరుగుతాయి. చాలా బాగా వస్తాయి కూడా ఈ ఫ్రూట్స్ అయితే. ఆ తర్వాత ఇవాళ నేను వీడియో రికార్డ్ చేయడము 11:00 నుంచి స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అంతా కూడా కొంచెం హడావిడిగా పని చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఆరాంగా కాఫీ పెట్టుకొని తాగుదాము, ఆ తర్వాత అన్ని పనులు చేద్దాము అని ఏవైనా రెసిపీస్ అలాంటివి చేసుకోవడము ఈ టైంలో చేసుకుంటాను. ఎందుకంటే ఇవాళ మా వారు మా బాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. సో నాకు కాస్త టైం దొరుకుతుందనమాట మధ్యాహ్నం ఏవైనా రెసిపీస్ చేసుకోవడానికి. అలాగా కొన్ని స్నాక్స్ చేద్దాం అనుకున్నానండి. అందుకనేసి ఫస్ట్ అయితే కాఫీ తాగితే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఏమైందంటే ఈరోజు మార్నింగ్ మామూలుగా రెగ్యులర్గా నేను చేసే పని మార్నింగ్ లేచిన తర్వాత బాబుకి బాక్స్ పెట్టేసరికి తను పంపించేసరికి 8 అయిపోతుందండి. ఆ మధ్యలో లెమన్ వాటర్ తర్వాత బార్లీ తాగుతాం మా వారు నేను. యోగాసనాలు చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సౌరవ్ బోత్రా గారి యోగా క్లాసెస్ ఇంతకుముందు జాయిన్ అయ్యాను. ఫ్రీ కోచింగ్ అండి. అంటే ఒక 21 డేస్ ఫ్రీగా నేర్పించారు ఆయన. సో అప్పుడు జాయిన్ అయ్యి ఉన్నాను. సో అవన్నీ నాకు గుర్తున్నాయి అనమాట. డైలీ చేసేదాన్ని. ఒక 45 to 50 మినిట్స్ రోజు యోగా చేసుకుంటూ ఉన్నాను, ఇంక్లూడింగ్ మెడిటేషన్తో కలిపి. సో అలా చేసుకునేసరికి నాకు 8 తర్వాత బాబు స్కూల్కి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను. 9:30 ఒక్కోసారి అలా అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాక స్టార్ట్ చేస్తాను. 8:30 to 9:30 లేకపోతే 9:15 అలా అవుతుంది. స్టార్ట్ చేసేదాన్ని బట్టి ఒక 45 మినిట్స్ అవుతుంది. సో ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళేటైతే ఆయనకి బాక్స్ కూడా పెట్టాలి కదా, కొంచెం హడావిడైపోతుందనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం అయితే నేను కొంచెం మార్నింగ్ టైమ్స్ చాలా బిజీగానే ఉంటాను. సో కాఫీ తాగడానికి కూడా టైం లేదనమాట. అది చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పానండి. కాఫీ తాగలేదు, మర్చిపోయాను. ఏదో మిస్ అయినట్టే ఫీలింగ్ ఉంటుంది నాకు కాఫీ మార్నింగ్ తాగకపోతే. సో ఇంకా ఇప్పుడు 11:00కి కాఫీ చేసుకొని కాస్త ఫ్రాతర్ కూడా యాక్చువల్గా ఈ మధ్య వాడట్లేదు. మీరు వీడియోలో చూసారా ఎప్పుడైనా కాఫీ చేసేటప్పుడు? ఏమైందంటే దానికి సెల్స్ అయిపోయాయి, నేను మార్చి పెట్టలేదు, ఇంకా అలాగే అయిపోతుంది. ఇవాళ అయితే కొత్త సెల్స్ పెట్టుకొని ఇలాగా ఈ కొత్త కప్ అనమాట ఐకియాలో తీసుకున్నాను కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే అది చూడ్డానికి కూడా చాలా కళ్ళకి చాలా బాగుంటుంది. ఇవాళ అయితే కొబ్బరి ఉండలు చేసుకుందాం అనుకున్నానండి. బెల్లంతో తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్, చాలా చాలా బాగుంటుంది. మొన్న రీసెంట్గా నేనైతే నువ్వుల ఉండలు చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కొబ్బరి ఉండలు చేస్తూ ఉన్నాను. తర్వాత పల్లీలు బెల్లం వేసి కూడా చేశాను. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతానండి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు ఒకే ఐటెం తింటూ ఉంటే కొద్ది రోజులకి బోర్ కొడుతుంది. సో అందుకనేసి చేంజ్ చేస్తూ చేసుకుంటూ ఉన్నాను. అవి కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఏం లేదు, జస్ట్ కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా తరిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ వేయకుండా. ఆ తర్వాత ప్యాన్ తీసుకున్నానండి. ఏదైనా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఇలాగా 1.5 గ్లాసు కొబ్బరి వేసుకున్నాను. ఇలాగ బాగా తురిమింది అయితే ఇలాగ గ్రైండ్ చేసింది మనకి బాగుంటుందన్నమాట. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలాగ 1.5 గ్లాస్ పెద్ద గ్లాసు ప్రెస్ చేయకుండా జస్ట్ అలా వేసిన మెజర్మెంట్స్ అనమాట. ఆ తర్వాత 3/4 గ్లాస్ కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకున్నానండి. ఈ ప్రపోర్షన్స్ అనేవి అంటే మీకు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు కొంచెం చూసి వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత ఇలాగా మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టడం వల్లే మనకి ఈ రెసిపీ అనేది బాగుంటుంది. హైలో పెడితే అసలు మొత్తం వెంటనే మాడిపోతుంది అనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. ఇలా బాగా కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసేయాలండి. అప్పుడైతే ఆ బెల్లం అంతా కూడా కరుగుతుందనమాట, నీట్గా ఆ కొబ్బరికి పడుతుంది. యాక్చువల్గా మనము బెల్లము ఇంకొక ప్యాన్లో తీసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసి. యాక్చువల్గా నా బెల్లం అయితే చాలా నీట్గా ఉందన్నమాట, చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాను. సో నేను ఇంకా ఆ నమ్మకంతో డైరెక్ట్గా ఇలా వేసేసి బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇలా మొత్తం స్మాష్ చేసుకొని నీట్గా కలిపేసుకున్నాను అనమాట. ఇలా చేసిన తర్వాత మనము చిన్న పీస్ తీసుకొని కాసేపు అలా వేపాలండి. కాస్త టైం అయితే పడుతుంది, జస్ట్ ఒక 4-5 మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్కి. అలా మొత్తం కుక్ అయిన తర్వాత మనకి బెల్లం అంతా కూడా
కొబ్బరికి బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక చిన్నగా తీసుకొని మనం కొంచెం ఇలా ఉండ చేస్తే రౌండ్ అయిపోవాలన్నమాట వెంటనే. అలా అయింది అంటే మనకి కొబ్బరి ఉండలు చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఫైనల్గా ఇలాచీ పౌడర్ చేసి వేసానండి. ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కొంచెం ఇలా తీసుకొని ఇలా ముద్దలాగా చేస్తే రౌండ్ బాల్ లాగా అవ్వాలన్నమాట. లేదంటే ఇలా పొడిలాగే ఉండి పడిపోయింది అనుకోండి, సో అప్పుడు మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది అని. ఇలా రౌండ్ బాల్ లాగా అయిందంటే బెల్లం అంతా కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు లడ్డూలు చేసుకోవడానికి. సో ఇంకా స్టవ్ ఆపేసి కాస్త లైట్గా చల్లారాలండి. మరీ వేడిగా ఉంటే మనం బాల్స్ చేయలేం కదా, అందుకోసం కొంచెం చల్లారినట్టు మనకి చేతికి ఎంతవరకు రౌండ్ చేయడానికి సరిపోతుందో అంత వేడి ఉన్నప్పుడు బాల్స్ లాగా చేసుకోవాలి. లైట్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే గీ వేయలేదండి, జస్ట్ బాల్స్ చేయడానికి హ్యాండ్స్కి మాత్రం అప్లై చేసుకొని బాల్స్ లాగా చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా కుదిరింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇలా తెలీదు మాకు ఈ రెసిపీ పక్కాగా ఇలా బాల్ లాగా అవుతుందా లేకపోతే అటు ఇటుగా రావచ్చేమో, అసలు ఐడియా లేదు రెసిపీ మీద అనుకుంటే మీరు కొంచెం ముందే తీసినా కూడా డౌట్ ఉంది అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు తినాలనుకున్నప్పుడు ఒక గంట అలా ముందు తీసుకున్నా మనకి చాలా రోజులు స్టోర్ అవుతాయి అన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే మనం బయట పెట్టినా కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. అందుకనే చెప్తూ ఉన్నాను. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీనే చేసుకున్నాను. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్కి సరిపోయేలాగా అనుకోండి. మేము ముగ్గురం తినేట్టయితే మా ఫ్యామిలీలో ఒక 1 వీక్కి సరిపోతాయి. అలా చేసుకున్నాను. మా బాబుకి అయితే చాలా కష్టం అండి కొబ్బరి లడ్డూలు తినిపించడము. తనకైతే కొబ్బరి అంటేనే ఇష్టం ఉండదు. బట్ ఇంకా ఒకసారి ట్రై చేద్దాము, ఏదైనా తినిపిద్దాము ఏదో ఒక రోజు అనేసి ఇలా చేశాను. మా వారు నేను అయితే రోజు ఒకటి తీసుకుంటున్నాం. చిన్న సైజులో చేసుకున్నాను అనమాట. చిన్నపిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదండి. మన ఏజ్ వాళ్ళు ఏంటంటే చూసుకొని తినాలన్నమాట. ఏదైనా కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. ఇలాగా చేశాను. నాకైతే చాలా ఏళ్ల కిందట చేశాను యాక్చువల్గా ఇలాంటి లడ్డూలు ఇవన్నీ కూడా. బట్ మళ్ళీ ఇప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది, చేయాలి, ఇంట్లో రెసిపీస్ చేసుకోవాలి, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి అని మళ్ళీ మోటివేషన్ వచ్చిందనమాట. అందుకనే ఇలా హెల్తీ ఫుడ్ మీద నా ధ్యాస మళ్ళింది అనుకోండి. అలా రోజు ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను మొత్తానికి. అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, కిచెన్లో సైడ్ స్టాండ్కి ఇలా పెయింట్ పోయిందనమాట. సో ఎలాగైతేనేమి ఈ పెయింట్ అయితే వేసేసాము. మా బాబు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తనే వేశాడు. సో చాలా సింపుల్ అండి. ఏమైనా ఇట్లా చిన్న చిన్న పెయింట్లు పోతే మనమే వేసేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకేమన్నా ఉన్నా కూడా ఇలాగా మళ్ళీ రిపేర్ చేసుకుందాం ఏ ఐటమ్ అయినా కూడా అని అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి ఇలాగా, అందుకనేసే చెప్తూ ఉన్నాను. అలాగ మధ్య మధ్యలో అంతా చూస్తూ ఉన్నారు కదా, బ్లాక్ కలర్లో అదంతా పెయింట్ పోయిందనమాట. ఇంకొద్ది రోజులు అలాగే ఉంచాము అంటే రస్ట్ పట్టేస్తుంది, చూడ్డానికి కూడా బాగోదు కదా. ఇలాగా అంత పెయింట్ అయిపోయిన తర్వాత వేసిన తర్వాత మొత్తం డ్రై చేసేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. నా కిచెన్లో స్టవ్కి రైట్ సైడ్ ఇలాగా షెల్ఫ్ పెట్టుకున్నానండి. వైట్ కలర్ స్టాండ్ అనమాట. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. 2 షెల్ఫ్లు వస్తాయి. ఇలాగ నేనైతే సాల్ట్, తర్వాత షుగరు, రీసెంట్గా చేశాను కదా ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి, అది కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కనిపిస్తూ ఉంటే మనకి రెగ్యులర్గా తీసుకుంటాం అనమాట, లేకపోతే మర్చిపోతాము. అందుకనేసి అలాగ కనిపించేలాగా పెట్టుకున్నానండి. ఆ బాటిల్ సైజు జార్స్ ఉన్నాయి కదా ఐకియాలో తీసుకున్నది, అలాంటివి తీసుకుంటే ఇలాగా మన ఏ షెల్ఫ్లో అయినా పెట్టుకోవడానికి కన్వీనియంట్ మోడల్ అనమాట. అందుకని చెప్పాను. ఇలా రౌండ్గా లావుగా ఉన్నా కూడా ఇలా వెయిట్లో అంటే వాటిలో పెట్టుకోలేము, అందుకని చెప్పానండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ ఆయిల్ డిస్పెన్సర్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. అప్పుడైతే ఆఫర్ ప్రైస్కి వచ్చిందండి. యాక్చువల్గా 120 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంటే 60 రూపీస్ అలాగా నాకు వచ్చిందనమాట. నేనైతే 2 తీసుకున్నాను. యాక్చువల్గా వెనిగర్ అలాంటివి కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ జాడీలో అయితే జామాకులు డ్రై చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా కషాయం చేయడానికి హ్యాండీగా ఉంటుంది అని ఇందులో పెట్టానండి. జస్ట్ డిస్ప్లే లాగా అన్ని ఎల్లో కలర్ పెట్టుకున్నాను. కొంచెం ఎల్లో బాగా నచ్చుతుంది, ఎల్లో గ్రీన్ అలాంటి కలర్స్ నాకు బాగా నచ్చుతాయి, అందుకనే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ జాడీ అయితే మీరు ఆల్రెడీ చూసారు, ఇంటి దగ్గర ఎప్పుడో ఎగ్జిబిషన్లో 100 రూపీస్కి తీసుకున్నానండి. ఇదైతే యాక్చువల్గా నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. 80 రూపీస్ సంథింగ్ అనుకుంటా. నాంపల్లి ఎగ్జిబిషన్ కాదేమో అండి, షిరిడీలో తెచ్చుకున్నట్టున్నాను 80 రూపీస్కి అలాగా. ఇది లైట్ ఆన్ చేస్తే లోపల చిన్న చిన్న లైట్స్ అన్నీ వెలుగుతాయి అన్నమాట. అలాగా ఏదైనా కార్నర్లో పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను. మళ్ళీ సెల్స్ ఉంటాయి దానికి,
అయిపోగానే మళ్ళీ సెల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నది చాలా బాగుంది కదా అని తీసుకున్నాను. మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ బయట కూడా ఇలాంటివి అమ్ముతూ ఉంటారండి. ఆ తర్వాత ఆ సిరామిక్ పాట్ అయితే మియాపూర్ దగ్గర తీసుకున్నాను, రోడ్ సైడ్. దాంట్లో అలోవెరా పెట్టుకున్నానండి. అలోవెరా పెట్టుకుంటేనే నాకైతే ఈజీ మెయింటెనెన్స్ అని అనిపిస్తూ ఉంది. ఏ మొక్క పెట్టా కూడా పోతూ ఉన్నాయన్నమాట. నేను ఏదో బిజీలో ఉండి వాటరింగ్ సరిగా చేయలేదంటే వెంటనే చనిపోతున్నాయి. అందుకనేసి అలోవెరా పెట్టేశాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అలోవెరా చాలా మంచిది కదా, అందుకనేసి అలా కూడా మనకి బాగుంటుంది అని అనిపించింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఇలాగా పులిహోర చేశానండి. చాలా చాలా బాగా కుదిరింది. అసలు అథెంటిక్ టేస్ట్ వచ్చిందనమాట. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పులిహోర రెసిపీ గురించి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడలేదంటే చూడండి. ఇందులో నువ్వుల పొడి వేసుకుంటే ఆ టేస్టే మారిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మార్నింగ్ మా బాబు కోసము ఇలాగ పులిహోర చేశాను. సో అదే నేను ఇంకా మధ్యాహ్నం కూడా వేడి చేసుకొని తింటూ ఉన్నాను అనమాట. అలాగే ఇవాళ అయితే ఈగల్ సినిమా రిలీజ్ అయింది కదా మనకి అమెజాన్ ప్రైమ్లో. సో అదే చూస్తూ ఉన్నానన్నమాట. అంత ఫైటింగే అండి, మొత్తం అంత ఫైటింగ్స్ ఉన్నాయి. నాకేం పెద్దగా అనిపించలేదు. స్టోరీ కూడా ఏదో స్టోరీ కొంచెం కొత్తగానే ఉన్నట్టుంది కానీ బట్ మొత్తం అంతా ఫైటింగ్స్ అవే ఉండడం వల్ల నాకేం పెద్దగా నచ్చలేదు. ఆ తర్వాత అంతా స్కిప్ చేసుకుంటూ చూశానన్నమాట సినిమా. ఆ తర్వాత సాయంకాలము ఇవాళ అయితే చాలా రోజుల నుంచి మా బాబు అడుగుతున్నాడు పానీపూరి చేయమని. సో నేనైతే ఇలాగా వైట్ పీస్ అలాగే గ్రీన్ పీస్ నానబెట్టుకున్నాను అనమాట. గ్రీన్ పీస్ అయితే ఫ్రెష్ వేలేండి, పచ్చివే బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ వైట్ పీస్ ఉంటాయి కదా, అంటే ఎల్లో బఠానీ లాగా ఉంటాయి, మనకి చాట్ బండిలో అలా యూజ్ చేస్తూ ఉంటారు. అవి వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా విజిల్స్ రానివ్వాలన్నమాట. అందులో మళ్ళీ ఇంకొకసారి ఎందుకు పెట్టడం అని పొటాటోస్ అలాగే గ్రీన్ పీస్ కూడా ఇలాగ ఒక గిన్నెలో పెట్టేసి అన్నీ ఒకటేసారి స్టీమ్ చేస్తూ ఉన్నానండి. దాంట్లోనే వేసేసి కూడా చేయొచ్చు, బట్ గ్రీన్ పీస్ ఈ పొటాటో సపరేట్గా పానీపూరిలో స్టఫ్ చేసుకోవడం కోసం అని పెట్టుకున్నాను. అందుకని సపరేట్గా పెట్టేసి ఇలాగ అన్నీ కలిపి స్టీమ్ చేస్తూ ఉన్నాను. బఠానీలు ఏంటంటే వైట్ పీస్వి చాలాసేపు ఉడకాలన్నమాట. అందుకనేసి చాలా విజిల్స్ రానివ్వాలండి, 6 to 7 విజిల్స్. ఆ తర్వాత పూరీల కోసము ఇలాగా పానీపూరీస్ అని రెడీమేడ్గా మనకు దొరుకుతాయి ప్యాకెట్స్లో, అవే తెచ్చుకున్నాను. అవి ఇంకా హ్యాండీగా ఉంటే ఎప్పుడైనా కూడా జస్ట్ డీప్ ఫ్రై చేసేసాము అంటే బయట దొరికే పూరీలాగా వచ్చేస్తాయి. ఇంట్లో కూడా చేసుకోవచ్చండి యాక్చువల్గా, ఇంకా కొంచెం టైం టేకింగ్ అనమాట. అందుకనేసి ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను, అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఆ తర్వాత పైన గార్డెన్లో ఇలా పుదీనా ఆకులు తెచ్చానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అలా కోసి తెచ్చాను. కిచెన్ అంతా కూడా ఇదే స్మెల్, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అందుకనే మీకు కూడా చూపించాను. ఈ పుదీనా ఏంటంటే మొత్తం కుండీ అంతా స్ప్రెడ్ అయిపోయి దాని రూట్స్ లోపల వరకు వెళ్తాయి. సో మనం మొక్కంతా తీసేసా ప్రూనింగ్ చేసా కూడా చాలా బాగా మళ్ళీ పెరుగుతుందండి. పుదీనా వేసుకోండి మీరు బయట తెచ్చినప్పుడు, ఆ స్టెమ్స్ ఒక 2 రోజులు వాటర్లో పెట్టి తర్వాత నాటుకోండి, చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత ఇంకా పానీపూరి కోసం ఆనియన్స్ కూడా కావాలి కదా, చిన్నగా చాప్ అయిన ఆనియన్స్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం ఈ చాపర్లో వేస్తూ ఉన్నాను. ఈ చాపర్ అయితే నాకు లైఫ్ సేవర్ అండి. పోలేడని సార్లు చెప్పాను కదా, ప్రతి దానికి యూజ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఇవాళ నేను ముల్లంగి క్యారెట్ వేసి కర్రీ కూడా చేశాను. దానికోసం కూడా ఈ చాపర్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెసరట్టు వేసా ఆనియన్స్ కోసము, అలాగా యూజ్ చేస్తూ ఉంటానండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటూ ఉన్నాను. పానీపూరి అయితే చాలా 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 బాగా కుదిరింది. యాక్చువల్గా పానీపూరి బయట అస్సలు తినమండి. ఏదైనా ఇట్లాగా ఆల్మండ్స్ అలా వెళ్తే ఎప్పుడో ఒకసారి, అది కూడా ఎక్కువ ప్రిఫర్ చేయము ఎక్కడైనా కూడా పానీపూరి. ఆ తర్వాత పానీ ప్రిపరేషన్ కోసము ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర అండి, అలాగే కొంచెం పుదీనా తీసుకోవాలి. అలాగే కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు కొంచెం స్పైసీగా పానీ తీసుకునేట్టయితే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసానండి, ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ప్యూరీ లాగా చేసేసుకోవాలి.
చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట తినాలనిపించదు. చాలా యమ్మీగా ఉంటుంది. ఎంతైనా తినొచ్చు కదా ఇంట్లో అయితే, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇవన్నీ స్టీమ్ చేశాను కదా, ఇవన్నీ కూడా బయటికి తీసాను కాస్త చల్లారుతాయి అనేసి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. నార్మల్గా మనము బండ్లలో తినే పూరీలు ఉంటాయి కదా, అవి కొంచెం సాఫ్ట్ ఉంటాయి. బట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం హార్డ్గా ఉంటాయి. మనకి ఆల్మండ్స్లోనూ లేకపోతే కొన్ని బేకరీస్లోనూ ఇలాగా పానీపూరి అడిగినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారనమాట. తొందరగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి, బాగుంటాయండి. సూజీ రవ్వతో చేసి ఉంటారనమాట ఈ పూరీలు. సో ఇలాగా 1 బై 1 కొన్ని కొన్ని వేసి వేయించుకున్నాను. కొన్ని పూరీలు అయితే నెక్స్ట్ డే ఉట్టిగా తినేస్తాడండి మా బాబు, అందుకోసం కూడా కొన్ని అయితే ఎత్తిపెట్టాను. ఇలాగా అన్నీ ఒకటేసారి ఫ్రై చేసేసుకున్నాను. చాలా ఈజీ. అంటే మనము మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ చేయాలన్నప్పుడు కొన్ని స్టీమ్ చేసుకోవడము, అలా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసేసుకుంటే ఈవినింగ్ ఫాస్ట్గా ఇంకా చేసేసుకోవచ్చు అనమాట. పానీపూరి అనేది పెద్దగా మనకి స్ట్రెయిన్ అనిపించదు, అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత గ్రీన్ పీస్ పొటాటో స్మాష్ చేసుకున్నానండి. అందులో కొంచెం జీరా పౌడరు, తర్వాత చాట్ మసాలా, ధనియాల పొడి, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది యాక్చువల్గా ఎందుకు యూస్ చేస్తాను అంటే, పానీలోకి కొంచెం స్టఫ్ చేసుకొని ఈ పొటాటో స్టఫ్ని కొంచెం పెట్టుకొని తర్వాత పానీ తీసుకొని తినాలన్నమాట. అందుకోసం అలా చేశాను. బయట అయితే మామూలుగా బఠానీ కర్రీ ఉంటుంది కదా, దాన్ని పూరీలోకి పెట్టేసి తర్వాత దీంట్లో ముంచిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా నేనైతే పొటాటోని పెట్టుకుందామని పొటాటో గ్రీన్ పీస్ వేసి చేశానమాట. ఆ తర్వాత గ్రీన్ చట్నీ లాగా చేశాను కదా, ఆ ప్యూరీని ఒక బౌల్లో తీసుకొని మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు సాల్ట్, తర్వాత చాట్ మసాలా, పానీపూరి మసాలా అని దొరుకుతుంది పౌడరు, పానీపూరి పౌడర్ని కూడా వేసుకోవాలి. అప్పుడైతే మనకి ఆ ఫ్లేవరు అన్నీ కూడా వస్తాయన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, డైల్యూట్ చేసుకోవాలి. ఇందులోకి మనము నిమ్మరసం అయినా పిండుకోవచ్చు, లేదు అనుకుంటే చింతపండు రసం కూడా పిండుకోవచ్చు. ఇవాళ అయితే చింతపండు రసం కొంచెంగా పిండుతూ ఉన్నాను. నిమ్మరసం అయితే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, చింతపండు అయితే బయట యాజ్ ఇట్ ఈస్ చేసినట్టుగా ఉంటుందండి. ఇంకా మీరు కావాలంటే స్వీట్ చట్నీ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. బట్ అంటే సైమల్టేనియస్గా పానీపూరితో పాటు చాట్ చేసుకోవాలి అని అనుకుంటే గ్రీన్ చట్నీ ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే దహీ పూరి కూడా చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ ఉంటే. ఇలాగా పానీ రెడీ చేసేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, స్టఫింగ్ కోసం పొటాటో గ్రీన్ పీస్ని రెడీ చేసుకున్నాను, పూరీలు రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా మా బాబు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. తనతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. పానీపూరి నేను కూడా యూజువల్గా బయట తినను, సో నేను అయితే మా బాబు నేను బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత ఈ బఠానీలు ఎందుకు ఉడకపెట్టానంటే వీటితో చాట్ చేద్దాం అనుకున్నానండి. సో ఓకేలాగా వచ్చింది, మరీ సూపర్గా అనిపించలేదు. ఎందుకంటే స్వీట్ చట్నీ ఉంటే దీనికి యాక్చువల్గా చాలా బాగుంటుంది. బఠానీలు జస్ట్ ఏం చేయలేదండి, జస్ట్ ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చీలు, కొంచెం టొమాటో వేసి వేపేసిన తర్వాత ఈ బఠానీలు అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కుక్ అవ్వనిచ్చానమాట, మెత్తగా అయ్యేలాగా. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాను. తర్వాత ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి ఫైనల్గా పూరి కొంచెం స్మాష్ చేసి వేసాను. దీంట్లోకి ఏంటంటే మళ్ళీ గ్రీన్ చట్నీ కొంచెం వేసుకొని, తర్వాత స్వీట్ చట్నీ వేసుకొని పైన సేవ్ అనేది చల్లుకొని తింటే మేబీ బాగుంటుంది. నేను జస్ట్ ఇలా చేశాను కదా. పొటాటో కూడా కొంచెం స్మాష్ చేసింది ఉంది కదా, అది కూడా యాడ్ చేశాను అనమాట. బాగుంది, బట్ బయట వచ్చినంత అంటే ఆ ఫ్లేవర్ అనేది అంత అనిపించలేదు. జస్ట్ రెండు ఒకటేసారి చేసేసుకుందామని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే ఇదే అయిపోయిందండి. ఇంకా ఏం తినాలనిపించలేదు కూడా. లాస్ట్లో ఫైనల్గా ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఆనియన్స్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసామంటే అదిరిపోద్ది. ఇంకా గ్రీన్ చట్నీ లేదు కదా, సో ఆ వాటర్ని పానీనే కొంచెం వేసుకున్నాను అనమాట. కొంచెం స్వీట్ చట్నీ ఉంటే బాగుండమ్మా అన్నాడు బాబు అయితే, సో అదొక్కటి మిస్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ సీజన్లో బయట చాట్ బండి ఫుడ్ అవన్నీ తినడం కంటే సమ్మర్లో ఎస్పెషల్లీ ఫుడ్ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తింటే ఎంత తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు, అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత
ఆ తర్వాత తిరుమల నుంచి ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండరు మేము వెళ్తే తెచ్చుకుంటామండి. లాస్ట్ టైం నేను డిసెంబర్లో వెళ్ళాను కదా, డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి ఆ టైంలో వెళ్ళానమాట వైకుంఠ ద్వార దర్శనానికి. సో స్వామివారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది, ఇప్పటికీ మర్చిపోలేను. సో అక్కడ క్యాలెండర్స్ తెచ్చుకున్నాం. పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ క్యాలెండర్స్ సేల్ చేస్తూ ఉన్నారు, అక్కడ తెచ్చుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఎవరైనా వెళ్తే తెప్పించుకుంటామండి, కంపల్సరీ మా ఇంట్లో ఈ క్యాలెండర్ అనేది ఉంటుందన్నమాట. మాకు చాలా ఇష్టం, మా వారికి నాకు కూడా. ఎవ్రీ మంత్ క్యాలెండర్ ఆయనే చేంజ్ చేస్తూ ఉంటారు. ఈసారి అయితే నేను చేంజ్ చేశాను. స్వామివారి అలంకారము ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. డైలీ నేనైతే స్వామివారిని ఇలాగే చూస్తూ ఉంటానండి చాలాసేపు. మార్నింగ్ విష్ణు సహస్రనామం పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఎదురుగా ఇలాగా నాకైతే క్యాలెండర్ కూడా ఉంటుందన్నమాట. సో నేను ముందు రోజే నైట్ చేంజ్ చేసేసాను. మీకు ఎవరికైనా ఇలా అలవాటు ఉందా తిరుమల నుంచి క్యాలెండర్స్ తెప్పించుకునేది? ఒకసారి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.